ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోష్యం అంటే అండి ఆ కాలంలో ఉంది, ఈ కాలంలో ఉంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. మార్చి నెల అంటే ఉగాది కొత్త సంవత్సరం. ఈ కొత్త సంవత్సరములంతా ఎట్లా ఉంది, ఏముంది చెప్పేస్తా. అది కాక కొత్త సంవత్సరం నేమ్స్ ఏమిటంటే ప్రభావనామ సంవత్సరం. ఈ ప్రభావనామ సంవత్సరానికి 12 రాశుల మీద, ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, ఈ ప్రభావనామ సంవత్సరంలో ఏం జరుగుతుంది, ఏ టైం ఎప్పటి నుంచి కలిసి వస్తుంది వినండి, చెప్తాం. చూడండి, ఒకటి చిలుక జోష్యం అంటే చిలుక జోష్యమైనా, ఏ శాస్త్రమైనా, ఏ పంచాంగమైనా, ఏ పురాణమైనా, ఏ గణితమైనా, ఏదైనా కానీ ఒక్కటి ఏమిటిదంటే కొంచెం నమ్మాలి, ధ్యానం పెట్టాలి, కొంచెం వినాలి. పొద్దుగల లేచి సాయంత్రం దాకా మేము ఎన్నో పనులు చేస్తాం. పొద్దుగల నుంచి సాయంత్రం చేస్తాం కానీ ఒక్క 10 నిమిషాలు, ఒక్క 5 నిమిషాలు ఒక్కసారి జ్యోతిషం దిక్కు కొంచెం ధ్యానం చేయండి. ధ్యానం చేస్తే చాలా బాగుంటుంది. చెప్తాయినండి. మార్చి నెల 23 నుంచి 29 వరకు ఈ గురుబలం, ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత చెప్తా వినండి. తీ చిలికమ్మ, వృశ్చిక రాశి వాళ్ళ జ్యోతిషం, వృశ్చిక రాశి వాళ్ళ భవిష్యవాణి, వృశ్చిక రాశి వాళ్ళ గణితవాణి. తీ చిలికమ్మ, వృశ్చిక రాశి వాళ్ళ జ్యోతిషం ఎట్లా ఉంది? వావ్! వృశ్చిక రాశి వాళ్ళకి సాక్షితంగా కృష్ణ పరమాత్ముడు. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఎందుకో కానీ కోపం కొంచెం ముక్కు మీద, చాలా కోపం వస్తే ఆగరు. ఉన్న మాట కటాకటి మాట్లాడడం. ఎదుట ఉన్నవాడు 10 మాటలు మాట్లాడితే మీరు 2 మాట్లాడతారు, కానీ వాళ్ళ మాట ఎన్ని మీరు అవతలు జరగరు. ఏ మాట ఉన్నా సూటిగా మాట్లాడతారు. బాగుంది. కోపం తాపం చాలా బాగుంది. ఇంతవరకు బాగుంది, కానీ మళ్ళీ ఒక కోపం ఏది చెడు అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకు పెద్దలు ఉంటారు, చిన్నలు ఉంటారు, భార్య ఉంటుంది, బిడ్డలు ఉంటారు, అందరూ ఉంటారు. అందులో నడమ మీరు కోపం తాపం పడి నీదెంత నాదెంతమని పిల్లల మీద అరవడం, భార్య మీద అరవడం, ఇంట్లో ఉన్న పెద్దల తల్లిదండ్రుల అవతాతల మీద దబ అరవడం, తాపడుకొని పోవడం, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అరవడం. ఇది కరెక్ట్ కాదు కదా. ఎందు గురించి కరెక్ట్ కాదంటే మీరు కోపం పడి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఎవరు మనశ్శాంతతోనే ఉండరు. ఏంద్రా ఈ అమ్మాయి ఇంతగానం కోపం పడిపోతుంది, ఈ అబ్బాయి ఇంతగానం కోపం పడిపోతున్నారు, మనం ఏం చేసినాం, మనం కూడా ఒకప్పుడు సంపాదించుకోలేదా, మనం ఇదంతా ఇల్లు బిల్లు ఇదంతా మేము కట్టి మేము ఉండలేమా, ఎందుకు మా మీద ఈయన ఇంతగానం అరుస్తున్నారు అని వాళ్ళు మనసులో బాధపడతారు. మళ్ళీ ఒకటి భార్య గుడిక ఇంట్లో ఎంత బాధపడుతుంది అంటే అంత బాధపడుతుంది. పిల్లలు గుడిక బాధపడతారు. మీరు గుడిక ఇంట్లో కోపం పడి తాపం పడి అందరి మీద అరిసి బయటికి వెళ్ళిన తర్వాత యథార్థంగా ఉంటారా? ఏ పని చేసినా ఏది చేసినా అది ఉల్టా పల్టా అయితే ఉంటుంది. సమయం సరిగా లేకున్న తర్వాత తాడు గుడిక పామై పైకి వస్తుంది. పాపం పిడుగు లాంటిది, ధర్మం గొడుగు లాంటిది. మీరు ఏం చేస్తుంటే కోపం తాపంతోన బయటికి వెళ్తుంటారు. అట్లా చెడు టైం లోపల ఎలాంటి వాడు గుడిక అడ్డం తిరిగి మాట్లాడతారు. ఏమయ్యా ఇంట్లాంటికి నడిచింది కానీ మా మీద కోపపడుతున్నా అంటే వాళ్ళు గుడిక తిరగపడతారు. ఇంకా కోపం ఎక్కువ అవుతుంది. మళ్ళీ ఇంటికి వచ్చేస్తున్న తర్వాత మళ్ళీ భార్య బిడ్డల మీద అరుస్తే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అది చాలా బాధపడతారు. మీరు బాధపడతారు, వాళ్ళు బాధపడతారు. కోపం మీద కోపం, మళ్ళీ కోపం పెరిగిందనుకోండి ఇక మీ ప్రాణం మీద వచ్చేస్తుంది. మీరేమనుకుంటారు? ఈ ఇల్లు వద్దు, పిల్లలు వద్దు, సంసారం వద్దు, ఏమొద్దు, నేను ఏమన్నా చేసుకుంటామని. అలా చేసుకుంటే పోతుంది ప్రాణం పోయిన తర్వాత మీరేం చేస్తారండి? కోపంతో కత్తి మింగిన వాడు కడుపు చేరి ప్రాణం పోతుంది. కోపంతో మీరు ఏదేదో చేస్తారు. కోపం అస్సలు పనికి రాదు. కోపం తెలివి లేనివాడు చేస్తాడు. తెలివి ఉన్నవాడు కోపం పడడు, అస్సలు కోపం పడడు. అరే ఎందుకో ఈయన ఎదురుగా ఉన్నవాడు ఉరుకులాడుతుండు, ఏదో మాట మాట్లాడుతుండు, మన నిశ్శబ్దంగా ఉందామని ఎదురుగా ఉన్న వాళ్ళు కోపం వచ్చేవారు ఉరుకులాడితే మీరు కొంచెం నిదానంగా పడతారు. ఇది తెలివిన్నవాడు. తెలివిలో ఉన్నవాడు వాడు ఏదో మాట్లాడిండ్రా, వాళ్ళు నాకు అనవసరంగా ఏదో మాట మాట్లాడిండు, దూరదాని నా దగ్గర బలం ఉంది, నా దగ్గర బ్యాచ్ ఉంది, నా వెనక జర మంది ఉన్నారు, నా ఇంట్లో బలాత్కులు ఉన్నారు, పోయి వాడి ఇంటి మీద పడితే నేను ఏమైనా చేయగలను అనేది తప్పు. అలాంటి పోతే ఒకసారి పోతారు గెలుస్తారు, 2 సార్లు పోతారు గెలుస్తారు, 3సారికి పోయి ఇరకపడతారు. ఆ తర్వాత చుక్కలు కనిపిస్తాయి. అలా వద్దు. ఆ రీతిలో పోతే కరెక్ట్ కాదు. ఒకసారి కొట్టాడికి జగడకి ఎగపడితే అదే అలవాటు పడుతుంది. ఒకసారి కుక్కకి కరిచి అలవాటు పడిందంటే అది మాటికి ఎప్పుడైనా కొరుస్తూనే ఉంటుంది. అది ఏదైనా కానీ కరిచి అలవాటు పడిందంటే అది కరుస్తూనే ఉంటుంది. మనిషి గుడిక ఒకసారి ఒకరికి కొట్టి వానికి తిట్టి ఎగపడి వానికి జగడ చేసి అలవాటు పడిందంటే వానికి అదే అలవాటు ఉంటుంది.
అలాంటి అలవాటు పోవద్దు. ఎందు గురించి అంటే ఈ రాశి వాళ్ళు జ్ఞానవంతులు, చాలా మంచి తెలివి ఉన్న వాళ్ళు, ఉన్నమాట ఉన్నట్టే మాట్లాడతారు. ఎందు గురించి అంటే కోపం వద్దు, శాంతం చాలా మంచిది. శాంతం పెద్దలకు నచ్చుతుంది, భార్యకు నచ్చుతుంది, ఇంట్లో ఉన్న పిల్లలకు నచ్చుతారు. మా డాడీ మళ్ళీ రాలేదు కదమని ఎదురు చూస్తారు. భార్య గుడిక నా భర్త రాలేదు కదమని ఎదురు చూస్తారు. తల్లిదండ్రులు గుడిక నా బిడ్డ నా కొడుకు రాలే కదా నాయనామని వాళ్ళు కడప దగ్గర వచ్చి ఎదురు చూస్తూ ఉంటారు, ఎప్పుడు వస్తారమని. ప్రేమ ఉన్నవాళ్ళు, వాళ్ళ ప్రేమ చెడగొట్టవద్దు. వాళ్ళ మనసు బాధ పెట్టిన తర్వాత భగవంతుడి మనసు బాధపడుతుంది. భగవంతునికి మన బాధ ముందు ఇంట్లో ఉన్న పెద్దలే దేవుళ్ళు. అలాగా మీరు తప్పుగా అట్లా చేయకండి. మీరు మంచి జ్ఞానవంతులు, మీకు చదువు ఉంది, తెలివి ఉంది, జ్ఞానం ఉంది, ఎవరితో ఎట్లా మాట్లాడాలి జ్ఞానుడుగా ఉంది, కానీ తొందరగా బురదల పడ్డట్టు పనిచేస్తారు. మీరు అలా చేయకండి, మంచిది కాదు. ఈ రాశి వాళ్ళు సాక్షంగా ఏడుకొండల వాసుడు శ్రీమన్నారాయణ బాలాజీ స్వామి, ఒకసారి ఆ ఏడుకొండల మెట్లు మీరు లెక్కి ఆ స్వామివారి దర్శనం చేసుకుని రండి, చాలా మంచి జరుగుతుంది. పైమెట్టు లెక్కతారు, రాజా బతుకుతారు, సుఖంగా సంతోషంగానే ఉంటారు. కానీ ఏ పని చేసినా మాత్రం మీరు తొందరగా చేయకండి, మంచిది కాదు. ఓం నమ శివాయ. గవ్వలు చాలా మంచి గవ్వలు పడ్డాయి, బేస్ గవ్వలు పడ్డాయి. వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యాయం 5, రాజపూజ ఫలం 2, అవమానం 6. అంటే గురుబలం మంచి స్థానంలోనే ఉంది, శనిబలం చాలా తక్కువలో ఉంది. గురుబలం చాలా బాగుంది. మీరు ఏది గుడిక చేయండి, మంచి కలిసి వస్తుంది. రాత్రి అనకుండా పగలనకుండా మీరు కష్టం చేయండి, 4 రూపాయలు మీరు చేతుల జమ అవుతాయి. పైమెట్టు ఎలుగుతారు, రాజా బతుకుతారు, సుఖంగా సంతోషంగానే ఉంటారు. మళ్ళీ ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా. నమస్కారం.